పశ్చిమాసియాకు సంబంధించి ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. ఇరాన్పై దాడులు, హూతీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడ ఒక మతపరమైన యుద్ధంగా కూడా కొంతమంది చూస్తున్నారు. అందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. షియాలు, సున్నీలని, ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడదని, ఇలా రకరకాలుగా. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా దగ్గర దగ్గర 20-30 రకాలు ఉన్నాయి. ఒక చర్చికి వెళ్ళేవారు ఇంకో చర్చికి వెళ్ళరని, ఆ దేశాలు ఈ దేశాలు పడవని కూడా రకరకాల వార్తలు నేపథ్యంలో ఇక్కడ కొన్ని దేశాల్లో కొన్ని వర్గీయులు మౌనంగా ఎందుకున్నారు? వాళ్ళు ఎవరికో ఒకరికి సపోర్ట్గా ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఈవెన్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ప్రపంచంలో సుమారుగా 22-23 ముస్లిం దేశాలు ఉంటే ఒక్క ఇరాన్ ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నాడో ఇరాను, తుర్కీ అంటే టర్కీ, వీళ్ళు తప్ప మిగతా అన్ని దేశాలు మౌనంగా ఉన్నాయి. ఏ దేశం కూడా భారత్ని విమర్శించలేదు, అలాగనే పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. బట్ ఇరాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఆర్థిక సాయం చేసింది, కొన్ని రకాల సామాగ్రి అందించింది. ఇప్పుడు అటువంటి ఇరాన్ కోసం మనం మాట్లాడాలట, నోరు మెదపట్లేదని కాంగ్రెస్ వాళ్ళ యొక్క అభిప్రాయం. ఏం మాట్లాడతాం సార్? అంత పండగలు చేసుకుంటే, అక్కడ పెహల్గాములో సామాన్లు చంపినప్పుడు పండగ చేసుకుంటే, పార్లమెంటు దాడిపై జరిగినప్పుడు పండగ చేసుకుంటే, ముంబైలో హోటల్ తాజ్ మీద దాడిపై పండగ చేసుకుంటే, ఒకటి కాదు ఢిల్లీ బ్లాస్ట్లో పండగ చేసుకుంటే, అటువంటి ఇరాన్కి మనం మద్దతుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలట. బా సూపర్ కదా వాళ్ళ మేధావితనం కాంగ్రెస్ వాళ్ళు. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్పై సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న సమాచారం గురించి చెప్తున్నాను. సరే, ఇరాన్పై దాడులు, హూతీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు చేస్తున్న యమన్కు చెందిన హూతీలు పెద్దగా హడావిడి చేయకపోవడం అంతర్జాతీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాజాపై దాడులు ఆపనంత వరకు ఎర్ర సముద్రంలో వెళ్లే వాణిజ్య నౌకను టార్గెట్ చేస్తామని పలుమార్లు హెచ్చరించి అలాగే దాడులు కూడా చేశారు. ఇజ్రాయెల్ పైన క్షిపణులు ప్రయోగించారు. ఖమేనీ హత్య అనంతరం ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే పాశ్చాత్య దేశాల నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కానీ ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయారు. దీంతో వీరి మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అను అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ యమన్లో ఉండే ఒక రకమైన తెగవాళ్ళు హుతీలట. పెద్దగా హడావిడి ఎందుకు చేయడం లేదు? హమాస్ అసలు ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. హమాస్ గాజా ఏదైతే అటాక్స్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిందో దానికి వత్తాసు పలుకుతూ, మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క మ్యాక్సిమం ముస్లిం దేశాలన్నీ కూడా సపోర్ట్ పలికాయి. ఇక్కడ యమన్లో ఉండే హుతీలు కూడా మద్దతుగా తెలిపి ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తాం, మానవ బాంబులు ప్రయోగిస్తాం, లేదంటే ఎర్ర సముద్రం మీదుగా హెజ్బుల్లా సంధి ఏదైతే ఉందో దాని మీదుగా వెళ్ళే ప్రతిదీ స్మాష్ చేస్తాం, రకరకాలు చేశారు. బట్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకవేళ వీళ్ళు ఏదైనా మాట్లాడితే వీళ్ళ మీద కూడా అటాక్స్ చేస్తారన్న భయమా, లేదా ఇంకా ఎటువంటి వ్యూహం ఉందా అనేది కూడా ఒక ఆలోచనలో పడ్డారన్నట్టుగా విశ్లేషకుల అభిప్రాయం. మనుగడపైనే దృష్టి. ఎగ్జాక్ట్లీ. చెలరేగిపోయి విధ్వంసం నాకు దక్కంది మీకు దక్కలేదంటే అక్కడ ప్రజలే ఉండరు, భూమి ఖాళీ. ప్రజలు లేకపోతే దాన్ని దేశం అంటారా? ఇంకా దేశం అంటే మట్టి కాదు కదా, దేశం అంటే మనుషులోయ్. సో మన అటువంటి ప్రజలే లేకపోయి మొత్తం స్మాష్ అయిపోతే మీరు ఇంకా ఈ హితబోధలు ఎవరికి చెప్తారు? అలా చేయండి ఇలా చేయండి అని ఏం మాట్లాడతారు? దేనికోసం ఈ పాకులాట? అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే దుబాయ్ ఎందుకు 20 ఏళ్ళు అంత అభివృద్ధి చెందింది? ఎందుకు మిగతా దేశాలు అభివృద్ధి చెందలేకపోయాయి? ఈ అమెరికా, ఈ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎందుకు ఇంకా చతికిలబడ్డాయి? అది ఆలోచించరు ఎందుకు? అంత మూర్ఖం ఏంటి? ఒకవైపు ఆడవగా సమానం అనుకుని ముందుకెళ్తుంటే ఇంకా ఆడవాళ్ళు వంటింటి కుందేలు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, వాళ్ళు సాక్ష్యం చెల్లదు, వాళ్ళు డ్రెస్సులు వేసుకోకూడదు, వాళ్ళకి చదువే వద్దు. ఏం బాగుపడతాయి? ఆదిశక్తి అమ్మవారితో పోల్చినప్పుడే ఆ దేశాలు ముందుకెళ్తాయి, మనుగడ వస్తుంది. ఇక్కడ మనుగడ లేకపోతే ప్రస్తుత యుద్ధంలో అమెరికా కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగితే సుదీర్ఘకాలం పోరాటం కష్టమన్న భావన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు హుతీ వ్యతిరేక వర్గాలు యమన్లో బలపడుతున్నాయి, వారితోనూ పోరాడాల్సి ఉంది. దీంతో మొదట దేశంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అమ్మయ్య, కొంచెం మూర్ఖత్వం కాకుండా కొంచెం బ్రెయిన్ వాడారు. ఇక్కడ మధ్య మధ్యలో ఈ మోకాళ్ళు సాఫ్ట్ చేసుకుంటున్నారు, అందుకు కొంచెం బ్రెయిన్ వాడినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ మీదే వ్యతిరేకత ఉంది కాబట్టి వారితోనూ పోరాడాల్సి వస్తుంది. ఇక్కడ పాకిస్తాన్కి బలూచిస్తాన్ పక్కలో బల్యంలా తయారైందిగా, ముందు వాళ్ళతోనూ పోరాడండి. వీళ్ళంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తారంట, వీళ్ళు భారత్ మీదకి యుద్ధం ప్రకటిస్తారంట. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్నే ఏం చేయలేకపోతున్నారు, బలూచిస్తాన్నే ఏం చేయలేకపోతున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు భారత్ మీద యుద్ధం చేస్తారా? ఒక పూట తిండికే లేని మీ బతుకులకి పౌరుషం అవసరమా? సో వీళ్ళు కొంచెం బుర్ర వాడారు ఇక్కడ. ఇదే బుర్ర పాకిస్తాన్లో కూడా వాడితే అంత సద్దుమణుగుతుంది అనుకుంటాం. బట్ వాళ్ళు వాడరు, మూర్ఖత్వం. ఎందుకు మోకాల్లోకి వెళ్ళిపోయింది బ్రెయిన్ ఆల్రెడీ, ఇంకా పైకి రావడం కష్టం.
కనీసం నడుము వరకు కూడా రాదేమో ఇంకా బ్రెయిన్ ఎంత ప్రయత్నించినా. సో ఇది ఒక అంతర్జాతీయ వార్త. దీన్ని బట్టి ఏవేవైతే పేద దేశాలుగో బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ ఒక్కసారి ఆలోచించి ముందు మనుగడ మీద దృష్టి పెట్టండి. మీరు మీ పిల్లలతో పాటు అభివృద్ధిలోకి వెళ్ళేలా దృష్టి పెట్టండి. గుప్పెడు గోధుమ పిండికి అలవటించే మీ బతుకులకి పౌరుషాలు, బాంబులు, అటాకులు, తీవ్రవాదాలు ఇవన్నీ అనవసరం. అది ఒక్కసారి హుతీలు ప్రపంచంలో ఉండే ఇటువంటి దేశాలకి ఒక మెసేజ్ ఇచ్చాయని కూడా చెప్పొచ్చు.